నెమ్మదిగా వినాయక్ సేవా తత్పరత అర్థం చేసుకుంది సమాజం. వినాయక్ మంచి పని చేస్తున్నాడన్న పేరు వచ్చింది. మొత్తంగా అతని గురించి అందరికీ బాగా తెలిసిపోయింది. పరివార్ ఆశ్రమంలో సభ్యుల సంఖ్య కూడా పెరిగింది. 2004 పూర్తయ్యే నాటికి పరివార్ సొంత స్థలం సంపాదించుకోగలిగింది. ఇది పరివార్ ఆశ్రమం తొలి సొంత ప్రాంగణం. 2011 నాటికల్లా పరివార్ పరిధి పెరిగింది. బాలబాలికల కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పాటయ్యాయి. వినాయక్ గొప్పతనమేంటంటే స్వార్థం ఏ విషయంలోనూ పనికిరాదనే తత్వం కలవాడతను. పరివార్ బాగోగులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలతోనే అతను ఆగలేదు. తనలా కష్టపడుతున్న ఇతర స్వచ్ఛంద సంస్థల కోసమూ పనిచేసేవాడు. దాతలకు, స్వీకర్తలకు అనుసంధానకర్తగా వ్యవహరించేవాడు. ఒక రకంగా చెప్పాలంటే వినాయక్ అనాథల పాలిట వారిదిలా పనిచేయటం అలవరుచుకున్నాడు. వినాయక్ కృషి, పట్టుదల చూసి మహిళా శిశు సంక్షేమ శాఖ అతన్ని తమ టాస్క్ ఫోర్స్ మెంబర్గా చేర్చుకుంది. ఇది కొందరికి మాత్రమే దక్కే అరుదైన గౌరవం. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చేయి చూసి ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును. ఈ కింది నంబర్ను సంప్రదించండి.